ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు రాజీవ్ సాగర్ ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మీ పార్టీ మంచిగా ఉందా? బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మీటింగ్ అయింది మొన్న. బ్రహ్మాండంగా అంటే అన్న ఏదైతే ప్రజల నుంచి రావాలనుకున్నామో, ఏదైతే ప్రజలు ఆశించారో ఆ స్థాయిలో మీటింగ్స్ వస్తాయి. ఎంతమంది వచ్చారు అనుకుంటారు మీరు? 15 లక్షల మంది. 15 లక్షల మంది. 15 లక్షల మంది. పదిహేను లక్షల మంది వచ్చారని అనుకుంటారు కదా, ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? ఒక్కొక్కరికి ఇస్తానికి ఈ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులు కూడా సరిపోతుంది. కానీ కేసీఆర్ ఊహించినంత పెద్ద ఎత్తులో మాట్లాడలేదు, సంతృప్తి పరచలేదు ప్రజల్ని ఆ మీటింగ్ ద్వారా అని అన్నది వినిపిస్తుంది. కేసీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఆయన స్పీచ్ ఉద్యమందే గుర్తు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం ఏందన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి కూడా కాదు. అన్న అంత చీప్గా తీసేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పట్లేను, వాళ్ళ పార్టీ నాయకులు చెప్తాను. ఏమని? రేవంత్ రెడ్డి పేరు చెప్తారు. సారు ఒక ఆయన లెజెండ్. ఆయన విశ్వనాయక, రాజ్య పాలక, వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. నా పేరు తీసి మాట్లాడేంత దమ్ము లేదు, గుండెల్లో రైలు పరిగెత్తితే అందుకే మాట్లాడే దమ్ము లేక మాట్లాడలేదు, పేరు తీయలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చాడు. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. ఏముంటుందంటే కింద పడ్డ నాదే పైసే, పైన పడ్డ నాదే పైసే అంటాడు. కాదే తిడటానికి దమ్ము కావాలి. నానే నిన్న ఒక ఆమె తిడుతుంది, నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా ఉంది, కాలేజీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చింది. నారాయణరావు సార్ అన్నాడు కదా, నువ్వు చెయ్యవని అంటే లేదు సార్, నా ప్రాణమైన బోడగొట్టుకుంటా కానీ నేను తెలంగాణ తెచ్చేదాకా పోరాడతా అన్నాడు. ఎందుకు హరీష్ రావును ఎందుకు హైలైట్ చేయలేకపోయారు సభలో? ఎందుకు మాట్లాడలేదబ్బా? చెప్పింది క్లియర్గా. నేను క్లియర్గా చెప్తున్నా, మీరు వినరి. నా 2 పిల్లలతోనే తట్టుకోలేకపోయింది అన్నాడు. 2 పిల్లలు అంటే ఎవరు? కవిత, కేటీఆర్. కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో అని చెప్పి. కానీ గుసగుసలు ఏమి వినిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కొంచెం పక్కన పెడుతున్నారు అని అన్నది కనిపిస్తున్నారు. 100% హరీష్ రావు గారు. ఆ సభ పోస్టర్ కనుక గమనిస్తే ఓ పక్క కేటీ రామారావు గారు, ఓ పక్క కేసీఆర్ గారు, 2 బొమ్మలే హైలైట్ అవుతా ఉన్నాయి. మీరు వేరే కాడ చూడలేదు, అది 2 చూస్తున్నారు. విఐపి పాస్ వచ్చిందా? ఆ పాస్ మీద హరీష్ రావు గారు బొమ్మ ఉన్నదా? అంటే అది పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసింది. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది కేసీఆర్ అని అంటే, మరి అప్పుల కుప్పగా ఉన్నది అని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా హామీలు ఇచ్చినావు బై? 2500 రూపాయలు వేయడానికి సోనియమ్మ మాకు మాట చెప్పింది. 500 రూపాయలకే ఇవాళ మీకు సిలిండర్ ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయించింది. ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఒక్క పైసా బిల్లు కట్టాల్సిన పని లేదు. అలా మీతో చాలా మంది కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలోనే ఉన్నారా అంటే? ఉన్నారు. ఉద్యమకారులంతా నేను అందరు ఉన్నారా నేను అనట్లేదు. కొంతమంది ఎవరైతే పోయిండ్రో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి వ్యక్తిగతంగా పట్టించుకోకనా. ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ దక్కలేదంటే వేరే పార్టీకి పోయింది. నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తప్పు చేసిందా లేదా? ఇప్పుడు చేస్తారు నో అంటున్నాను. నో. నో. ఏం జరిగింది అసలు? ఇప్పుడు రాజకీయ కుట్రలో భాగంగా ఆమెను బలి చేసిండ్రు. రాజీవ్ సాగర్ ఎమ్మెల్యే అవుతాడా? 100% ఎమ్మెల్యే అవుతాడా? ఎస్. పక్క పక్క పక్క. ఒకవేళ కాకపోతే కావాలనే కొట్లాడుతుంది, కావాలనే పనిచేస్తుంది. కేసీఆర్ ఈజ్ ఎ లెజెండ్. కేటీఆర్ ట్రెండ్ సెటర్. రేవంత్ రెడ్డి, బట్టేబాస్, బండి సంజయ్, ఉర్రుబోతు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాస్టర్, హరీష్ రావు, మాస్, మేడే రాజీవ్ సాగర్, సామాజిక స్పృహ, క్రాంతి, జర్నలిస్ట్.